ఇక నాగార్జున సాగర్ నుంచి తాగునీటి కేటాయింపుల విషయంలో క్లారిటీ వచ్చింది. రెండు రాష్ట్రాలు అవగాహనతో నీటి విడుదలపై విధి విధానాలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించింది రివర్ బోర్డు. ప్రస్తుతానికి డెల్టాతో పాటు మాధవరెడ్డి ప్రాజెక్టుకు 3 టీఎంసీలు ఇవ్వాలని నిర్ణయించిన కమిటీ నీటి లభ్యతను బట్టి కుడి ఎడమ కాలువలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. సాగర్లో నీటి కేటాయింపుల పంచాయతీ ఓ కొలిక్కి వచ్చింది. జలవనరుల సంఘం ప్రతినిధి హాజరైన పాండ్య ఆధ్వర్యంలో జరిగిన భేటీకి ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్స్ హాజరయ్యారు. తెలంగాణ కృష్ణా డెల్టాకు తక్షణం తాగునీరు విడుదల చేస్తూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు పరస్పర అంగీకారంతో నీటి విడుదల విధి విధానాలను రూపొందించుకోవాలని ఆదేశించింది కమిటీ. మరోవైపు సాగునీటిపై చర్చించేందుకు 10 రోజుల్లో మరోసారి సమావేశం కానుంది. జలాల లభ్యత, రాష్ట్రాల అవసరాల ప్రాతిపదికన సాగునీటి పంపకాలు జరగాలనే నిర్ణయానికొచ్చారు అధికారులు. కృష్ణా డెల్టాకు గతంలో విడుదల చేసిన 7.2 టీఎంసీలకు తోడు మరో 2.8 టీఎంసీల నీటిని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు విడుదల చేయాలని డిసైడ్ అయింది. త్వరలోనే నాగార్జున సాగర్ ఎడమ కుడి కాలువలకు ఇరువైపులా 10 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 15 లోపు రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్ సమావేశమై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ప్లస్ సిడబ్ల్యూసీ తాలూకు చైర్మన్ గారు పాంజన్ గారి ఆధ్వర్యంలో సుహృద్భావమైనటువంటి వాతావరణంలో సమస్యలన్నీ కూడా మన బోర్డు చైర్మన్ గారికి వివరంగా తెలియజేయడం అనేది, ఇంకా ఎంత వాటర్ వదలాల్సి వస్తుంది అప్ టు సెప్టెంబర్ వరకు అనే విషయంలో ఇక్కడ చర్చించడం జరిగినది. ఇంకా 3 టీఎంసీ ఆఫ్ వాటర్ బోత్ స్టేట్స్కి ఈచ్ స్టేట్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తాగునీటి పంపకాలను వచ్చే సమావేశానికి వాయిదా వేసింది బోర్డు. 10 ఏళ్లలో కృష్ణా ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లెక్కలను 10 రోజుల్లో అందించాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను ఆదేశించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులో నుంచి వచ్చే వరద నీరు, ఇన్ఫ్లో, రెండు రాష్ట్రాల సాగునీటి డిమాండ్లు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోనుంది కమిటీ. ఏ రాష్ట్రానికి ఎంత నీటిని కేటాయించాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో గత 25 ఏళ్లుగా పరివాహక ప్రాంతాల నుంచి వచ్చిన ఇన్ఫ్లో, వరద, సరాసరి ప్రవాహాలను లెక్కగట్టి భవిష్యత్తులో తాగునీటి అవసరాలకు ఎంతెంత విడుదల చేయాలనే నిర్ధారణకు రావాలని రెండు రాష్ట్రాల అధికారులు అంగీకారానికి వచ్చారు. కృష్ణా రివర్ బోర్డు కార్యాలయంలో సిబ్బంది, సెక్యూరిటీ, సాంకేతికపరమైన అంశాలతో పాటు ఇతర సౌకర్యాలు ఏ విధంగా ఉండాలనే విషయాలను రెండు రాష్ట్రాల అధికారులు నిర్ణయించాలని కమిటీ ఆదేశించింది. తెలంగాణ, ఏపీ మధ్య వివాదాలతో కృష్ణానది ప్రాజెక్టు పనులతో పాటు పవర్ ప్రాజెక్టు నిర్వహణ బోర్డు చేతుల్లోకి వెళ్లింది. రెండు రాష్ట్రాలకు అనుగుణంగా తాగునీటి పంపకాలు జరిపిన బోర్డు సాగునీటి పంపకాల్లో ఎలా వ్యవహరిస్తుందో మరి.